మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ముందుగా తిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదంతో దేవా ప్రభా తండ్రి, ఇంతవరకైన ప్రభా మమ్మల్ని సజీవులుగా విధానం పట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం తండ్రి. కొనైనా మీ వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి ప్రభా. అయినా తండ్రి నన్ను త్వరగా సాధారణంగా వాడుకున్నాను. మా ప్రభు నేర్చుకున్నాం వినంగా విడిపించున్నాం తండ్రి. చూడండి, ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే రానయ్యున్న రాజు. రానయ్యున్న రాజు ఎవరు? రానయ్యున్న రాజు మా ప్రభు. రెండోసారి ఆయన రాబోతున్నారు. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. మరి ఆ రోజు కోసం ఎంతమంది కనిపెడుతున్నారు? ఆ రాజు కోసం, ఆ రోజు కోసం ఎంతమంది కనిపెట్టేవారిగా ఉన్నారు? ఎంతమంది సిద్ధపడేవారిగా ఉన్నారు? ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఎప్పుడు వస్తాడో ఆయన తెలియదు. ఈ సమయమే అవ్వచ్చు. కాబట్టి మనము ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆ ప్రభు కొరకు మనం కనిపెట్టుకునేవారిగా ఉండాలి. ఆ రాజు కొరకు కనిపెట్టుకునేవారిగా ఉండాలి. మన జీవితాలను సరిచేసుకునేవారిగా ఉండాలి. చూడండి ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మా అమ్మ కూడా పరిశుద్ధులుగా ఉండమని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, విధేయత ఆయనకి ఇష్టమైనది ఏమిటంటే విధేయత. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు ఎవరు? పరిశుద్ధుడు. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడు కనుక, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన అంటే ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి మనం బెడ్ మీదకి వెళ్ళే వరకు సమస్త ప్రవర్తన యందు అంటే మనము ఈ రోజంతటిలో మనం ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉన్నది, ఇరుగు పొరుగు వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన ఇంట్లో వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉన్నది, ఇవన్నీ ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన వాటిగా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. కాబట్టి ఈ విధంగా ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇంకేమన్నా అంటే ప్రార్థనా శక్తి కలిగి ఉండండి అంటున్నారు. ప్రవర్తన సరే, రెండవది ప్రార్థనా శక్తి కలిగి ఉండండి అంటున్నారు. ఈ ప్రార్థనా శక్తి కలిగి ఉండండి అంటే మరి ప్రార్థనా శక్తి కలిగి ఉన్న వాళ్ళు మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు, అనేక మంది అని చెప్పుకోవచ్చు.
అందులో ఒకరు దానియేలుని చూడొచ్చు. అందులో ఒకరిని దానియేలుని చూడొచ్చు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ దర్యావేషు తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉంటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉంటకు ఎంతమందిని నిర్ణయించాడు? 120 మందిని ఏర్పాటు చేయుటకు ఆయనకి ఇష్టమైంది. వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 120 మంది పైన 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్ల ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ప్రధానులలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించాను. అందుకే ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని, అంటే రాజుకి దానియేలు మీద ఇష్టం కలిగింది అతన్ని. కాబట్టి అందువలన ఈ యొక్క మిగిలిన వారు ఏం చేశారంటే ఈ యొక్క దానియేలుపై ఏదైనా నింద మోపాలని నిర్ణయించుకున్నారు. ఏదైనా నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. హేతువు అంటే ఒక కారణము, ఏదో కారణం లేకుండా నింద పుట్టించలేము కదా. కాబట్టి ఒక హేతువు కొరకు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, ఆయనలో తప్పైనను ఏది కనుగొనలేకపోయారు. ప్రియులారా, అలాంటి జీవితం ఉండాలండి. ఏ తప్పు కనుగొనలేకపోయారు. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందునూ అతనిలో లోపం కనుగొనలేమనుకున్నది. కాబట్టి అంటే దేవుని విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో కూడా అతనిలో లోపము కనుగొనలేము అనుకున్నారు వాళ్ళు. అందువలన కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఏమంటున్నారు చూడండి, 6వ వచనంలో, రాజుకు దర్యావేషు చిరంజీవి ఇందువుగాక రాజ్యపు ప్రధానులు సేనాధిపతులను అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులను అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసేది. ఎట్లనగా ఒక యోచన చేశారు. ఏంటంటే 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదు. 30 దినములు ఏ దేవుని యొద్ద కూడా ఏ మనవి చేయకూడదు అని ఒక యోచన చేశారు. కాబట్టి ఒకవేళ ఏ దేవుని యొద్ద అయినా పూజించిన ఎడల ఏ దేవునినైనా అతన్ని ఏం చేస్తారు? సింహాల బోనులో పడవేస్తారు. కాబట్టి ఈ విధంగా ఎవడైనా చేసిన ఎడల వాడు సింహ బోను గృహంలో పడవేయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాస్త్రం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయో పార్సీకుల యొక్కయో పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉన్నట్టు దాని మీద సంతకం చేయమని మనవి చేసేది. ఈ యోచన ఈ 30 దినములు ఈ విధంగా చేయాలని శాసనం వ్రాయించి సంతకము చేశాడు. రాజుకు దర్యావేషు శాసనం వ్రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని ఈ శాసనము పుట్టించారని తెలుసు, ఈ శాసనం జరిగిందని తెలుసు, రాజు చేత సంతకం పెట్టించబడిందని కూడా తెలుసు.
కానీ అయినా కూడా ఈ యొక్క దానియేలు ఏం చేశాడు? యథాప్రకారము ఇంటికి వెళ్ళి మోకాళ్ళుని ఇంటికి వెళ్ళి తెలుసుకొనిలను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా తన దినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచు వచ్చేను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి అంత శాసనం జరిగిందని తెలిసి కూడా దానియేలు భయపడలేదు. అంటే ఈ విధంగా ఏ దేవునికన్నా అంటే ఏంటంటే వీళ్ళ ఉద్దేశం అంటే ఇంక వేరొక అంటే ఆ యొక్క రాజుకు తప్ప ఏ దేవునికి పూజించకూడదు. పూజిస్తే ఏంటి? సింహాల బోన్లో వేసేస్తారు అని. ఆ సింహాల బోన్లో వేస్తారని తెలిసి కూడా దానియేలు భయపడలేదు. అంటే చావునకు కూడా భయపడలేదు. అది క్రైస్తవుడు అన్నవాడు ఆ విధంగా ఉండాలి. చావునకు కూడా భయపడకూడదు, చావుకు కూడా భయపడకూడదు. అలాంటి జీవితం, అలాంటి ప్రార్థనా జీవితం ఉండాలి. ఆ జీవితం చూడండి. మరి ఆ విధంగా స్తుతించుతూ వచ్చాను. ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడి ఆయన బ్రతిమాలు కొండి చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడ్ల వాడు సింహపు గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా. మరి అయితే ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పార్సీయుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని జాలరు నేను. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టలేదు. అంటే ఈ విధంగా రాజునకు దానియేలు మీద కోపం పుట్టించేటట్లుగా చేస్తున్నారు వీళ్ళు. అది ఆ విధంగా నింద మోపుతున్నారు. లక్ష్య పెట్టగా అందినము ముమ్మారు ప్రార్థన చేయుచున్నాడని అనిది. రాజు ఆ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలన తన మనసు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించటకు ప్రయత్నం చేశాను. ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధికి సందడిగా కూడా వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడనూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పార్సీయులకును విధి అని తమరు తెలుసుకునవలనది. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. సింహముల గుహలో పడద్రోసిరి. సింహముల గుహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించునని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అంటే ఆ రాజుకి దానియేలు అంటే కూడా ఇష్టమే అన్నమాట. ఈ వీళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? ఇది దానియేలు మీద నింద మోపాలని ఆ విధముగా ప్రయత్నం చేశారు. దేనికి? అధికారం కోసం. వీరందరి మీద దానియేలుని మరి ముఖ్యుడిగా చేశాడు కదా, అందుకు. కాబట్టి ఈ విధముగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించింది. అందులో రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు. ఆయన ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు. ఆ దానియేలుని సింహముల గుహలో వేశారు. ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యమును జరగనీయలేదు. అతను నిద్ర పట్టలేదు. అంటే సింహములు ఏం చేస్తాయో, దానియేలు సింహములు ఏం చేస్తాయో అని మరి అతను నిద్ర పట్ల. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు వెళ్ళి త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి,
జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. నిత్యము నీవు సేవిస్తున్నావు కదా, నీ దేవుడిని నేను రక్షించానా? చూడండి, అన్ని సింహాలు, ఒక బోన్లో సింహాలు అన్నీ ఉంటే ఇక దానియేలుని అవేమి కూడా చేయలేదు. అవును, దేవుని ఆజ్ఞ లేనిదే జంతువు కూడా మనిషిని ఏమీ చేయలేదు, నరమాత్రుడు కూడా ఏమీ చేయలేడు ఆయన ఆజ్ఞ లేనిదే. కాబట్టి ప్రియులారా, మరి జీవముగా దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది. అతను చేసిన తప్పేంటి? ఆయన వెళ్ళి తను రోజు సేవించున్న దేవుడు, నిత్యము సేవించున్న దేవుడిని ఆయన ప్రార్థిస్తున్నాడు, అంతే కదా. ఆయన చేసిన తప్పేమన్నా ఉందా? కనుక మరి నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ఏం చేశాడు? మూయించాడు. వాటి నోళ్ళు ఏం చేయించాడు? మూయించాడు ప్రియులారా. కాబట్టి రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలుని గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయిగా బంట్రోతులు దానియేలుని బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. చూసారా, ఇది మనం భక్తిగా జీవించినట్లయితే, భక్తిగా నీతిగా మనం జీవించినట్లయితే మనకి ఏ హాని కూడా మనకి జరగదు. ఏ హాని జరుగుతుందని మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, దానియేలు విషయంలో దానియేలు చేసిన నేరం ఏమైనా ఉందా? ఏ విషయంలో తప్పు పట్టలేము అని అనుకున్న వాళ్ళు ఏం చేశారు? దేవుని విషయంలో తప్ప అతను ఏమీ చేయలేము అనుకుని, రాజా నీకు తప్ప 30 దినములు నీకు తప్ప ఏ దేవునికి పూజించకూడదు, పూజిస్తే వారిని ఏం చేయాలంట? సింహం గుహలో వేసేయాలి, అంటే సింహాలు చంపేస్తాయి వారిని అనుకున్నారు అని ప్లాన్ చేస్తారు వాళ్ళు. కానీ ఏం జరిగింది? ఆ శాస్త్రం జరిగిందని తెలిసి కూడా దానియేలు ఏం చేశాడు? లెక్క చేయలేదు. నా దేవుని ముందు ఇవెంత, తన దేవుని కొరకు ప్రాణాలైనా ఇచ్చే దానియేలు. ఆ భక్తి మనలో ఉందా? అలాంటి భక్తి మనలో ఉందా? చావునకై తెగించే వారిగా ఉండాలి, భయపడకూడదు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం భయపడే వారిగా మనం ఉండద్దు. నిత్యము దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. మన జీవితము ఆయన కొరకు అర్పించుకునే వారిగా ఉండాలి. సజీవ యాగంగా ఆయన కొరకు మనం అర్పించుకునే వారిగా ఉండాలి. అది క్రైస్తవుని యొక్క జీవితం అంటే, పరిశుద్ధ జీవితం అంటే, భక్తిగల జీవితం అంటే అది. ఆ విధముగా అలాంటి భక్తి మనలో ఉండాలి. అలాంటి భక్తి మనలో ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి టైంకి వెళ్ళి పాటలు పాడి వాక్యం చదివి ప్రసంగాలు చేస్తే నో యూస్, ప్రయోజనం ఏమి లేదు. ఇలాంటి భక్తి దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలు కనపరిచిన భక్తిని కోరుకుంటున్నాడు. ఇలాంటి భక్తి ఎందరిలో ఉంది? ఎంతమందిలో ఉంది ఇలాంటి భక్తి? ప్రియులారా, ఎంతమంది ఈ విధంగా జీవిస్తున్నారు? అందరూ పాటలు పాడుతున్నారు, అందరూ వాక్యం చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మరి వారిలో ఎలాంటి భక్తి ఉన్నది? కాబట్టి అలాంటి భక్తి కలిగి మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నట్టు. ఇలాగా అలాంటి భక్తి పరుడు దానియేలు. ఇంకా అనేక మందిని మనం చూడవచ్చు. కాబట్టి ఈ విధముగా మనం ఏం చేయాలంటే, ఆయన ఎందుకు మనము అదే విధంగా ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసినట్టయితే మనము దావీదుని కూడా చూస్తాం. దావీదు కూడా చిన్నతనం నుండి మరి ఆయన ఆ యొక్క గొర్రెలను మెప్పుకుంటూ
అన్నలేమో సౌలు రాజు సైన్యంలోనేమో సైనికులుగా జీవిస్తున్నారు, పని చేస్తున్నారు. ఇతనేమో ఈ చిన్నతనంలోనే సింహాన్ని చంపాడు, వెలుగుబడిని చంపాడు. అంత ధైర్య సాహసాలు కలిగినవాడు. అదేవిధంగా గొలియాతును కూడా అంత పెద్ద, అంత ఎత్తున్న, అంత బలశాలి అయిన గొలియాతును కూడా చంపగలిగాడు. ఎలా 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 సాధ్యమైంది? అది ఎలా సాధ్యమైంది? ఆ దేవుని యొక్క శక్తి వారిలో ఉంది. ఎందుకుంది వారిలో? వారు భక్తిగా జీవించటం వలన, దేవుణ్ణి అనుదినము వారు ప్రార్థించడం వలన. ముమ్మారు ప్రార్థించేవాడు, 7 మార్లు, రోజుకి 7 మార్లు స్తుతించేవాడు, రోజుకి 7 మార్లు స్తుతించేవాడు, రోజు 7 మార్లు స్తుతించేవాడు, ముమ్మారు ప్రార్థించేవాడు. మరి అలాంటి ప్రార్థన, అలాంటి స్తుతి మనలో ఉందా? మనకున్నదా? కాబట్టి అంతటి గొలియాతునే వారెవ్వరు భయపడిపోయారు. 40 రోజులు సవాలు విసిరాడు ఈ గొలియాతు వారి మీద, ఇశ్రాయేలీయుల మీదకి. వారందరూ ఎవ్వరు కూడా ముందుకు రాలేకపోయారు. అక్కడ సౌలు రాజు కూడా భయపడిపోయాడు, బయటికి రాలేదు. కానీ చిన్నవాడైన దావీదుకు మాత్రం దేవుడు శక్తిని ఇచ్చాడు. ఆయన యొక్క బలాన్ని అనుగ్రహించాడు, ఆయన ఆత్మను అనుగ్రహించాడు. ఆ విధముగా వారిని చంపగలిగాడు, ఆ యొక్క గొలియాతుని చంపగలిగాడు. పిల్లరా, ఇలాంటి భక్తి పనులు ఎంతమంది ఉన్నారు? అదే మోషే ఏం చేశాడు? మరి మోషేని కూడా మనం చూసినట్లయితే మరి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఎంతమంది? లక్షల మంది సైన్యం, ఇశ్రాయేలు లక్షల మంది సైన్యం. అడు చూస్తే ఎర్ర సముద్రం, ఇటు చూస్తే ఫరో రాజు సైన్యం. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. మోషేకి ప్రార్థించాడు. ఏముంది నీ చేతిలో? కర్ర, చాపు కర్ర అన్నాడు ప్రభు. చాపు కర్ర అన్నాడు. సముద్రం వైపు 2 పాయలుగా తేలింది. సముద్రము 2 పాయలుగా తేలింది. అత్యంత అద్భుతము అది. నిర్గమకాండం 14వ అధ్యాయంలో చూసినట్లయితే అత్యంత అద్భుతం అది. మరి ఆ యొక్క 20 లక్షల మంది వెళ్ళాలి అంటే ఎంత కావాలి? డిస్టెన్స్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆ యొక్క ఎర్ర సముద్రం అనేది చీలిపోయినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క దారిలో నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళందరూ. ఇక వీళ్ళు కూడా వెళ్ళిపోదాం, వాళ్ళు వెళ్ళారు కదా అంటే వాళ్ళని కూడా చంపేయాలని వాళ్ళే అన్న ఉద్దేశం వీళ్ళకి. ఫరో రాజు సైన్యం, ఫరోని ఇంకా కఠినం చేశాడు దేవుడు, కఠినం చేశాడు. ఇంకా వెళ్ళిపోదామని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళిపోయేసరికి, మధ్యలోకి వెళ్ళేసరికి దేవుడు ఏమన్నాడు? మళ్ళీ కర్ర చాపమన్నాడు. అందులో మునిగి అందరూ సైన్యం, అందరు రథాలు అన్నీ చనిపోయాయి. కాబట్టి ఎన్ని గొప్ప అద్భుతాలు. కొంతమంది అంటారు 6 రోజుల్లో జరిగినాయిలేండి, ఈ రోజుల్లో అద్భుతాలు ఏం జరుగుతున్నాయి అంటున్నారు. ఎందుకు జరగట్లేదు? ఈ రోజుల్లో అద్భుతాలు మాత్రం ఎందుకు జరగట్లా? అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి, అనేకమైన అద్భుతాలు. అనేక మంది అన్ని జనులు కూడా ఇక ప్రభువుని నమ్ముకుంటున్నారు. వారికి వచ్చిన అనేకమైన భయంకరమైన రోగాల నుండి వారు స్వస్థత పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు. నమ్మకం, కేవలం నమ్మకం, విశ్వాసం, భక్తి. ఈ విధంగా మనం జీవించినట్లయితే పవిత్రముగా, పరిశుద్ధముగా మనం జీవించినట్లయితే, భక్తిగా జీవితం కలిగి మనం ఉన్నట్లయితే ప్రభువు మనం తప్పనిసరిగా తన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకుంటాడు. రానయ్యున్న రాజు రాబోతున్నాడు.
ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. 10 మంది కన్యకలు ఏం చేశారు? ఐదుగురు బుద్ధి గల కన్యకలు, 5గురు బుద్ధి లేని కన్యకలు. 5గురు సిద్ధపడి ఉన్నారు, 5గురిలో సిద్ధపాటు లేదు. అలాంటి జీవితం అనేక మంది జీవిస్తున్నారు. బుద్ధిగా జీవించేవారిగా ఉండాలి, సిద్ధపడి జీవించేవారిగా ఉండాలి, సిద్ధపాటు కలిగి జీవించేవారిగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనల్ని దేవుడు తీసుకుని వెళ్తాడు, ఆయన రాజ్యంలోకి తీసుకుని వెళ్తాడు. ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి అంటే, రాజ్యంలోకి మనం ప్రవేశించాలి అంటే, నిత్య జీవం మనం పొందాలి అంటే భక్తి జీవితం మనం గడపాలి. భక్తి గల జీవితం మనం గడిపి ఉండాలి. భక్తి జీవితము, నీతి గల జీవితము, యథార్థమైన జీవితము, న్యాయమైన జీవితము, ఈ జీవితాలు కలిగి ఉండాలి మనం. అలాంటి జీవితం కలిగిన వాళ్ళనే దేవుడు తన బిడ్డలుగా చేర్చుకుంటాడు. ప్రియులారా, అలాంటి జీవితము కలిగి ఉన్నారా ప్రతి ఒక్కరు? అలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నారా? ఈ లోక సంపత్తుల కొరకు ఆశపడకండి. వద్దు. ఏ నాటికి ఏడు ఆ నాటికే చాలును, రేపటి దినము గురించి ఆశ్చర్యపడవద్దు. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా ప్రభువు రాబోతున్నాడు. రానయ్యున్న రాజు, ఆ రాజు మన కొరకు రాబోతున్నాడు. కాబట్టి మనం సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉందాం. ఆయన ఎప్పుడు వచ్చినా మనం సిద్ధపడి ఆయన ముందు ధైర్యముగా నిలబడేవారిగా ఉందాం. ఆయనగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన నీకు నమ్మకం చేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇదిగోనైనా మరి రానయ్యున్న రాజన్న అంశంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని తెలియజేస్తాం నేను ప్రభా. అదేవిధంగా నేను ప్రభా భక్తిగల జీవితం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాం నేను ప్రభా. తండ్రి, అదేవిధంగా నేను ప్రభా తండ్రి దానియేలు గురించి ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి, మరి ఈ యొక్క దానియేలు నాయన ప్రభా ఎంత మరి ధైర్యం కలిగిన వాడు నాయన ప్రభా. ఎంతో భక్తిగల వాడు నాయన ప్రభా. తండ్రి అసలు తండ్రి ఇక చావునకు కూడా మరి భయపడలేదు నాయన ప్రభా. తండ్రి, ఆయన మీద నింద మోపిన ఏమి పట్టించుకోలేదు నాయన తండ్రి. మరి ఆరాధనకు తప్ప ఎవరికి పూజించకూడదు అన్నా కూడా నాయన ప్రభా నిన్ను విడిచిపెట్టలేదు నాయన ప్రభా. తండ్రి, సింహాల బోన్లో వేస్తానని అన్నా కూడా భయపడలేదు నాయన ప్రభా. సింహాల బోన్లో వెళ్తే తండ్రి ఆ సింహాలన్నీ ప్రభా ఆ నోర్లు వాటి యొక్క నోర్లు మూతబడ్డాయి ప్రభా. ఇది తండ్రి, భక్తిగల వారి యొక్క జీవితము ఈ విధంగా ఉంటున్నాను తండ్రి. ఈ విధంగా నీ యందు మేము భయభక్తులు కలిగి మేము జీవించినట్లయితే తండ్రి, నీ కృప మమ్మల్ని విడిచిపెడుతున్నాను ప్రభా. నీ కృప మమ్మల్ని విడిచిపెడుతున్నాను తండ్రి ప్రభా. అదే విధంగా నన్ను ప్రభా ప్రతి ఒక్కరిలో ఇలాంటి జీవితం కలిగి ఉంటకు నీ కృప దయచేయండి నేను ప్రభా. నాయన తండ్రి, దేవుని సన్నిధికి వెళ్తున్నామో వస్తున్నామో అనేది కాదు నాయన ప్రశ్న. ఏ విధంగా మేము జీవిస్తున్నాము, ఎలాంటి జీవితం జీవిస్తున్నాము అన్నది కావాలి నాయన. ఆ విధంగా మేము జీవించటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడనేసి నా బ్రతిమాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.